దేవుని వాక్యానికి విరోధమైన కార్యాలు చేస్తేనే అంతా బాగుందిలే, దేవునికి విరోధంగా బ్రతుకుతూనే అంతా ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్న రీతిగా ఉన్నారా? ఈరోజు పాపం అన్నదప్పుడు ఒప్పింపు కలుగుతుందా? కొన్నిసార్లు పాపం అన్నదప్పుడు నేను వ్యభిచారం చేయట్లేదండి, నేను నరహత్య చేయట్లేదండి, అట్లా కాదు. సింపుల్. అబద్ధ సాక్ష్యం ఎవరి గురించి అన్న మాట్లాడుతున్నావా? ఎవరి గురించి అన్నా నీకు ఇష్టం లేని వారి గురించి నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తున్నావా? నీ పొరుగు వాడిని ఆశిస్తున్నావా? నీ పొరుగువాడిది ఏది ఆశించద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పొరుగువాడిదే చూసుకుంటూ నాకు అది కావాలి, నాకు అది కావాలి. అదే సమయంలో అబద్ధం ఆడుతున్నావా? అబద్ధములాడువాడు అగ్నితో మండు గొండములో పడవేయబడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా చూసినప్పుడు వ్యభిచారులతో పాటు అబద్ధికులు కూడా అగ్నితో మండు గొండంలో పడవేయబడతారని ఉంది కదా. ఈరోజు అంటే అది చిన్న పాపం కదండి, అబద్ధం చిన్న పాపం కదా. వ్యభిచారం చేసినంత దాంతో పోలుస్తావే. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, ఆయన మహిమని కనబరిచే వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా నీలో చచ్చిన స్థితిలో ఉన్నావు అనుకో, అబద్ధములాడుతూ బ్రతుకుతున్నావు అనుకో, ఒప్పుకోలు లేని జీవితంలో ఉన్నావంటే చచ్చిన స్థితి, నిద్రపోతున్న క్రైస్తవులు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు ఎంతోమంది